విజయ్ గారు భరత్ గారు, ఇప్పుడు అసలు ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే 12 సంవత్సరాలుగా భారతదేశంలో దాదాపుగా 90 పేపర్లకు పైచిలుగా లీక్ అయ్యి పరీక్షలు రద్దయి రీ ఎగ్జామ్స్ చేసినటువంటి సందర్భంలో దాదాపు 9 కోట్ల మంది అభ్యర్థులు పరీక్ష రాసేటువంటి అభ్యర్థులు ఎఫెక్టెడ్ అయినటువంటి పరిస్థితి చూసినట్లయితే మీరు చూసండి, యూజీసీ యొక్క విశ్వసనీయత కోల్పోయింది, సిబిఎస్ఈ దాని యొక్క ప్రమాణాలు కోల్పోతా ఉంది. అదేవిధంగా ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలకు సంబంధించి రాజకీయ రంగు పులుపుకోవడంలో వాళ్ళ యొక్క నాయకుల యొక్క, ఎందుకంటే ఈ సమస్యలకు అధిపతులు యూజీసీ చైర్మన్ కావచ్చు, ఎన్సీఆర్టీ డైరెక్టర్ కావచ్చు, అదేవిధంగా నీకు ఏఐసిటి కావచ్చు, అన్ని రకాల సిబిఎస్ఈ బోర్డుకు సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేసినటువంటి వాళ్ళు పైరవీలతో వచ్చి వారి నాయకత్వాన్ని వారి యొక్క మోడీ గారి యొక్క భజనతో వాళ్ళు మునిగిపోయి ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, ఈ రకంగా రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసినాం. మీరు ఒక్కసారి చూడండి, మీరు నరేంద్ర మోడీ గారేమో పరీక్షపై చర్చ, ఎగ్జామ్ వారియర్స్ అంటే వ్యక్తిగత కార్యక్రమాల మీద ఒక ప్రచారంకు వారు పాల్పడతా ఉన్నారు. కానీ ఇక్కడ వారు అక్కడ బిజీగా ఉంటే ఇక్కడ అభ్యర్థులు మాత్రం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి మన్ కీ బాత్ లో వారు ఏమన్నారు, ప్రజలకు నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు యువత మాత్రం న్యాయం కోసం దాహంతో ఎదురు చూస్తా ఉన్నారు. మరి దాని గురించి ఎందుకు భారత ప్రధానమంత్రి గారు ప్రధాని మోడీ గారు ఎందుకు మాట్లాడారు? అదేవిధంగా మీరు చూడండి, వ్యాపం కుంభకోణంలో కూడా బీజేపీ వాళ్ళ యొక్క ఒక ఎపిసోడ్లో చూడండి, మీరు వెబ్ సిరీస్ మాదిరిగా ఈ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు క్రొనలాజికల్ గా కొన్ని మీకు విషయాలని చెప్పే ప్రయత్నం చేస్తాను భరత్ గారు. 2016లో నీట్ యూజీ పరీక్షను సంబంధించి లీక్ అయింది. ఆ పరీక్ష లీక్ అయితే దాన్ని మళ్ళీ రీ ఎగ్జామ్ రాసిండ్రు. దాని ద్వారా దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేటువంటి అభ్యర్థులు ఎఫెక్ట్ అయ్యి వారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా నీట్ 2021లో లీక్ అయింది, దాన్ని చీటింగ్ చేసింది. చీటింగ్ అయింది, ఒకరి స్థానంలో ఇంకొకరు ఎగ్జామ్స్ రాస్తూ మొత్తం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక కుంభకోణంతో అప్పుడు రద్దయింది. దాదాపుగా అప్పుడు 16.14 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 16 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 13,30,000 మంది పరీక్ష రాశారు. దాంట్లో అంతమంది ఎఫెక్ట్ అయ్యారు. నీట్ యూజీ 2024లో లీక్, అప్పుడు గ్రేస్ మార్కులకు సంబంధించిన వివాదం తలెత్తి 23 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులు రోడ్ల మీద పాలైనటువంటి పరిస్థితి వచ్చింది. అదే కాకుండా యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది 2024లో అది రద్దయింది. సిఎస్ఐఆర్ సంబంధించిన నెట్ 2024 సంబంధించింది అది రద్దయింది. అదేవిధంగా నీట్ పీజీ 2024 సంబంధించింది అది లీక్ అయ్యి అది వాయిదా పడింది. అదే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 గందరగోళానికి తారితీసి అది రద్దయింది. జేఈ మెయిన్స్ 2025లో ఆన్సర్ కీలో తప్పులు వచ్చాయని ప్రశ్నలను ఉపసంహరణ చేసి అప్పుడు అభ్యర్థులని చాలా గందరగోళం గురి చేసి అప్పుడు ర్యాంకులు లేట్గా ఇవ్వడం వల్ల కౌన్సిలింగ్ లేట్ అయ్యి చాలా మంది నిరాశకు గురైనారు. అదే కాకుండా నీట్ యూజీ 2026 లీక్ అయింది, అది రద్దయింది. మొన్న రీసెంట్గా జరిగింది. 23 లక్షల మంది అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చారు, చాలా మంది చనిపోయినారు. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ, కడుపు కోతని చూసినటువంటి పరిస్థితి బీజేపీ నరేంద్ర మోదీ గారు, కేంద్ర మంత్రి ప్రధాన్ గారు, వీరు అక్కడ ప్రధాని ఇక్కడ ప్రధాను, ఇంకా చూడండి వాళ్ళ యొక్క వ్యవహారం ఎట్లా నడుస్తుంది చూడండి. అదే కాకుండా యూపీఎస్సీ కొన్ని ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. ఇది బీపీఎస్సీ కానీ డిఎస్ఎస్బి కానీ 2026 పరీక్షలు మొత్తం కూడా లీక్ అయ్యి అవి రద్దయినాయి. ఈ రకంగా చూసినట్లయితే దాదాపుగా 90 పరీక్షా పేపర్లు లీక్ అయ్యి 9 కోట్ల మంది అభ్యర్థులు ఎఫెక్టెడ్ అయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సిబిఎస్ఈ ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో సిబిఎస్ఈ మూల్యాంకన వ్యవస్థలో ఏదైతే ఓఎస్ఎం ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా నిరుద్యోగ విద్యార్థులు 17 సంవత్సరాల యువకులు వారు లేఖ రాస్తే ఆ లేఖను సుప్రీంకోర్టు కూడా పిల్లుగా స్వీకరించి దీని మీద కూడా వివరణ కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా చూస్తే మొత్తం కూడా ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కోట్లాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నరేంద్ర మోదీ గారు ఈరోజు వారు సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంటే దానికి బీజేపీ బత్తాయిలు ఏం మాట్లాడతారండి? ఒకరు చూడండి, మరి వాళ్ళని లక్ష్యం చేసుకొని డీప్ స్టేట్ ఏజెంట్లంట, పాకిస్తానీలంట, సోరోస్ కోసం పనిచేస్తున్న వారని వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇవన్నీ విషయాల మీద ధర్నా చేస్తుంటే ఆర్టికల్ 370 పునరుద్ధరించాలి. నేను అక్కడికే వస్తున్నా, అక్కడికే వస్తున్నాండి. వినండి,
వీళ్ళందరూ ఎందుకు పిలవడం ఉంటారు? అరుంధతి రాయ్ ఎందుకు రావడం, ప్రశాంత్ భూషణ్ ఎందుకు రావడం? వీటన్నిటి మీద సామాజిక కార్యకర్త అయినటువంటి సోనం వాంగ్చుక్ గారు దాదాపు 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బీజేపీ వాళ్ళు చేస్తా ఉంటే ఇట్లా సందులో సడేమి అయినట్టు రాహుల్ గాంధీ గారు దూరి ఇప్పుడు బీజేపీతో రాహుల్ గాంధీ పక్కన పెడితే ఏ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందో తెలియదు. ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన పెడితే మీరు అన్నారు కదా ఒక మాట, ఇప్పుడు డీప్ స్టేట్ అంటే వీళ్ళందరూ ఎందుకు రానివ్వాలి అంటే వీళ్ళందరూ మేము విద్యార్థులు ధర్నా చేసుకుంటాం, మీరు రానివ్వండి. అరుంధతి రాముడు ఏంది, సీత ఏంది, ఆ ధర్నాలో రాముడు సీతకు సంబంధం ఉందండి. 17 సంవత్సరాల యువకులు మాట్లాడిన మాటలు చెప్తున్నాను. యువకులు కాదు, 60-70 ఏళ్ళ కూడా మాట్లాడతలేను. వాళ్ళ గురించి ఏదంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి. అది ఈ సందులో 370 పునరుద్ధరణ మీరు సపోర్ట్ చేస్తారా? అలాంటివి ఏమంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఫస్ట్ వీళ్ళ యొక్క సమాధానం చెప్పండి. భరత్ గారు ప్లీజ్ గందరగోళం చెప్పి అంటే దాని గురించి మీరు మాట్లాడారంటే గందరగోళం చెప్పకండి దయచేసి. రాహుల్ గాంధీ గారు ఇన్ని రోజుల నుంచి 2026 నీట్ పేపర్ లీక్ అయితే మరి ఏం గాడి పళ్ళు దొమ్మిన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఎందుకు నిలదీయలేదు, అలా ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు గతంలో కూడా నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేనేమంటున్నా పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఈ పార్లమెంట్ లో కూర్చోను ఇదంతా కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ సోనం వాంగ్చుక్ వీళ్ళ క్రెడిట్ వద్దని మీరు అన్నట్టు క్రెడిట్ చోరీ చేస్తూ ఒక నిమిషం రాహుల్ గాంధీ గారికి తెలంగాణ మీద ఢిల్లీలోనేమో తల్లి ప్రేమ చూపిస్తున్నాడు రాహుల్ గాంధీ గారు, మరి తెలంగాణకి ఎందుకు సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు? 2 లక్షల ఉద్యోగాలని సంవత్సరం లోపలనే భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు ధర్నాలు చేస్తా ఉంటే 7 సార్లు లాఠీ చార్జ్ చేసిండు రేవంత్ రెడ్డి కర్కశక ప్రభుత్వము. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు? ఎక్కడ పోయినారు మీరు? ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులు రోడ్ల మీదకి వస్తే ధర్నాలు చేస్తా ఉన్నారు. ఈ మధ్యలోనే వారి అందరి యొక్క సూచన వారి డిమాండ్ మేరకు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరుద్యోగుల సంబంధించి యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తే దారి కూడా అడ్డంకులు నిర్వహించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీకు 2 నాలుకల ధోరణి ఉందా? మీరు 2 కళ్ళ సిద్ధాంతం మీది చెప్పండి. మీరు ఢిల్లీలోనేమో తల్లి ప్రేమ, తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల మీద సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తారు? లీక్ అయినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఎందుకు రెస్పాండ్ కాలేదు? వాళ్ళు ఎవరు చేశారండి? ఎవరు చేశారండి? గ్రూప్ 1 పేపర్ లీకేజ్ ని బయట పెట్టింది మా సర్కారు, లోపలేసింది మా సర్కారు, వాళ్ళు తీసుకొచ్చింది ఇది. గ్రూప్ 1 లీకేజ్ ని వాళ్ళు బయట చేయలేదు, ఏం తీసుకొచ్చాం దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినారు. పేపర్ మీద రిజిస్టర్ చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా, ఇక్కడ లీక్ అయిందని ఒప్పుకొని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా, తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ ఉద్యోగుల మీద చాలా మంది మీద కేసులు పెట్టి లోపల బొక్కలేసిన మా ప్రభుత్వము. నేనేమంటాను అంటే ఇప్పుడు మొత్తం దేశం అంతా డిమాండ్ ఏంది? ఇక్కడ నీట్ పరీక్షల లీకేజీలు కానీ, యూజీసీ సంబంధించిన ఇష్యూస్ కానీ, నెట్ కానీ, సిఎస్ఆర్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డులో పరీక్షల మూల్యాంకన విధానంలో లోపభూయిష్టమైన విధానాల వల్ల చాలా మంది విద్యార్థులు కోట్లాది మంది విద్యార్థులు నష్టపోతా ఉంటే రాజీనామా చేయమని దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ప్రధాని ప్రధాని గారు వారిని రాజీనామా చేయాలని, కేంద్ర మంత్రి ప్రధాని గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉంటే ఎందుకు చూస్తుందండి ఇలా? ఎందుకు ఎన్నికేసుకొస్తుంది ఇవాళ? నేనేమంటున్నాంటే ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఒక అండర్స్టాండింగ్ గేమ్ ఇది. సార్ భరత్ గారు తెలంగాణ ఉద్యమంలో మీరు అక్కడ రిపోర్ట్ చేసిన టీవీ 9 లో ఉన్నప్పుడు మేము విద్యార్థి నాయకులుగా ఓయూ చేసిన నాయకులుగా అప్పుడు వచ్చి ప్రధానమంత్రి ఇక్కడ ధర్నా చేయకపోతే సరాసరా గుంజుకపోయి లోపలేసినండి మమ్మల్ని. 4 గంటల పాటు రాహుల్ గాంధీని ఎట్లా పెడతారండి మరి అట్లా? అంటే వారు ఏమండి అది? అంటే అండర్స్టాండింగ్ నోటే కదా అని అర్థం. అది అంటే వేరే వాళ్ళకి రావద్దు, వేరే పార్టీలు రావద్దు, మేమే ఉండాలి ఈ దేశంలో అనేటువంటి ఒక కుసంస్కృతి మాట్లాడుతాం. మీరు ఢిల్లీలో చాలా సార్లు ధర్నా చేశారు కదా, చెప్పండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసుల కంటే ఢిల్లీ పోలీసులు లిబరల్ అయినా కాదా? లిబరల్ ఏం కాదు. ఎన్నిసార్లు మీరు ధర్నా లిబరల్ ఏం కాదు. మా మీద మా వీడియో చూపించాలో మమ్మల్ని ఎట్లా కొట్టిరో ఎన్ని పోలీసులు జంతర్ మంత్రి పోలీసులు పార్లమెంట్ ఇంట్లోంచి అరెస్ట్ చేశారా? మీరు ధర్నా చేస్తారని ముందే ఇంట్లోంచి అరెస్ట్ చేశారు. మాకు ఇల్లు ఎక్కడ మేము పోయింది ధర్నా చేయడానికి. ఎక్కడ తెలంగాణ భవన్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు. తెలంగాణ భవన్ దగ్గర గేట్లు వేసి లోపల పెట్టిన లోపల పెట్టారు కానీ బయటకు జంతర్ మంతర్ పార్లమెంట్ స్ట్రీట్ లో మీరు దాడితే పార్లమెంట్ బారికేడ్స్ దాడితే చేశారు తప్ప ఇండ్ల నుంచే గుంజుకుపోవడం అయితే లేదు కదా.
అంటే నేనేమంటున్నా అంటే ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఏముంటారు, ప్రభుత్వాలు ఏం చెప్తే పోలీసులు అవి చేస్తారు, ఆ పని చేస్తారు. ఏ ప్రభుత్వం ఉన్నా రేపు భరత్ గారు ప్రధానమంత్రి అయినా నువ్వు ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహారం చేస్తారు. మనం న్యూట్రల్ గా చెప్పాలి, నా అబ్జర్వేషన్ చెప్తున్నా. పోలీసులు చూడండి, టియర్ గ్యాసులు ఎంత ఎంత మంది ఒక్క అభ్యర్థి మీద ఎంత మంది వందల మంది పోలీసులు లాఠీలని ప్రయోగం చేస్తారు. ప్రజాస్వామ్యము. రియాజ్ గారు చెప్పాలనుకుంటారు. రియాజ్ గారు చెప్పండి. ఒక అంశం సార్, మనం ప్రశాంతంగా విషయం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇట్లాంటి ఆందోళన అన్నా హజారా గారి ఆధ్వర్యంలో కూడా జరిగింది. మనము ఆందోళన చేసే వాళ్ళందరూ కూడా దేశ వ్యతిరేకులు, ఆందోళన చేసే వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించని వారని